యోహాన్ రాసిన మొదటి పత్రిక పరిచయ వర్తమానము. ఇది నంబర్ 4. ఒకవేళ మీరు డైరెక్ట్గా ఈ వీడియో కనుక వీక్షిస్తున్నట్లయితే నా రిక్వెస్ట్ ఏంటంటే మీరు దయచేసి వెళ్ళి ముందు చెప్పినటువంటి 3 మెసేజెస్ మీరు విన్నట్లయితే చక్కగా ఈ గ్రంథాన్ని అర్థం చేసుకోవటానికి మీకు అవి చాలా సహాయం చేస్తాయి. ఇది 4వ పరిచయ వర్తమానము. ఇది ఆఖరి పరిచయ వర్తమానము. దీని తర్వాత మనము డైరెక్ట్గా పుస్తకంలోకి వెళ్ళబోతున్నాము. మొదటి అధ్యాయంలోకి మొదటి 4 వచనాలను మనము ధ్యానించబోతా ఉన్నాము. ఈ లాస్ట్ ఇంట్రడక్టరీ మెసేజ్లో, ఈ పరిచయ వర్తమానంలో ఒక పాయింట్ నేను మీకు చూపించాలనుకుంటున్నాను. మనము లోపలికి వెళ్ళిన తర్వాత సమగ్రంగా ఇదంతా చూడలేకపోవచ్చు. అందుకని మనం పుస్తకానికి బయట ఉండగానే ఇది చూస్తే గనక లోపల పుస్తకంలో నుంచి వెళ్తున్నప్పుడు ఈ పాయింట్స్ నేను జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి అని మనకు తెలియటం కోసం ఈ విషయాలు ముందుగా చెప్తున్నాను. అదేంటంటే యోహాను ఈ పత్రిక ఎందుకు రాశాడంటే, జీవము గల దేవుని యందు విశ్వాసం ఉంచినటువంటి ఆయన బిడ్డలు వాళ్లకు నిత్య జీవం ఉందని వాళ్ళు తెలుసుకొని మరి దేవునితో సహవాసం చేస్తూ వాళ్ళు సంతోషంగా ఉండాలని ఆయన ఈ గ్రంథాన్ని రాయటం జరిగింది, ఈ పత్రికను రాయటం జరిగింది. 5వ అధ్యాయము 13వ వచనంలో ఈ మాట ఉంటుంది. ఏముంటుందంటే, దేవుని కుమారుని నామందు విశ్వాసముంచు మీరు నిత్య జీవము గలవారని తెలిసికొనున్నట్లు నేను ఈ సంగతులను మీకు వ్రాయిచున్నాను. తెలిసికొన్నట్లు అనేటువంటి మాట ఇంపార్టెంట్ మాట. అంటే ఏంటంటే, దేవుడు కోరుకుంటుంది ఏంటంటే మనము నిత్య జీవము గలవారమని తెలుసుకొని దాని యందు ఆనందించాలనే దేవుడు కోరుకుంటా ఉన్నాడు. ఎవరు నిత్య జీవం గలవారు? ఎవరైతే దేవుని కుమారుని నామందు విశ్వాసం ఉంచారో వారు నిత్య జీవము గలవారు. మనము ఈ మాటని ఇంకొక విధంగా చెప్పాలంటే, ఎవరైతే దేవుని నమ్ముకుంటారో వాళ్ళు నిత్య జీవం గలవారు. ఎవరైతే తిరిగి జన్మిస్తారో వారు నిత్య జీవము గలవారు. ఎవరైతే దేవుని వద్దకు వస్తారో వారు నిత్య జీవము కలవారు. ఈ నిత్య జీవము కలవారం అనేటువంటి రక్షణ నిశ్చయత మనకు అవసరమని ఈ పత్రిక చెప్తుంది. అది చాలా అవసరం. చాలాసార్లు మరి విశ్వాసులే వాళ్ళ రక్షణ నిశ్చయత విషయంలో ఆలోచిస్తూ ఉంటారు, కంగారు పడుతూ ఉంటారు. కొంతమంది, నేను నిజంగా రక్షించబడ్డానా, నేను నిజంగా దేవుని బిడ్డనేనా, మరి నాకు ఎలా తెలుస్తుంది నేను దేవునితో ఉన్నానని, నేను నా విశ్వాసం నిజమైన విశ్వాసం అని ఎలా తెలుస్తుంది, నేను తిరిగి జన్మించానని నాకు ఎలా తెలుస్తుంది అనేటువంటి ప్రశ్నలు కొన్నిసార్లు వారి హృదయాల్లో కలుగుతుంటాయి. నేను అంటాను, ఈ పత్రిక ఆ ప్రశ్నలన్నిటికీ సమాధానము చెప్తుంది. చాలా చక్కగా యోహాను ఏం చేస్తాడంటే, రక్షణ నిశ్చయతకు సంబంధించినటువంటి కొన్ని టెస్ట్లు ఇక్కడ మనకు ఇచ్చాడు ఈ పత్రికలో. ఒకవేళ నువ్వు గనక ఇలా ఉంటే, నీ జీవితం గనక ఇలా ఉంటే, నువ్వు తిరిగి జన్మించినటువంటి బిడ్డవే, దేవుని యందు విశ్వాసం ఉంచినటువంటి బిడ్డవే. ఒకవేళ నీ జీవితం ఇలా లేకపోతే గనక, ఈ టెస్ట్లన్నీ గనక నువ్వు ఫెయిల్ అవుతూ వెళ్తుంటే గనక మేబీ నువ్వు నిజంగా దేవుడిని నమ్ముకోలేదేమో. సో ఆయన ఈ టెస్ట్లు అన్నీ ఇవ్వటానికి రీజన్ ఏంటంటే, అవన్నీ చదువుతూ మనము అవన్నీ కలిగి ఉన్నామని నమ్మి సంతోషంగా ఉండాలని. రక్షణ నిశ్చయత ఒక విశ్వాసికి చాలా ఆనందాన్ని తెచ్చిపెడుతుంది, చాలా భద్రతను తెచ్చిపెడుతుంది. సంతోషంగా ఉంటాడు, ఆనందంగా ఉంటారు. అంతేకాదు ఎఫెక్టివ్గా దేవుడి కోసము పనిచేస్తూ ఉంటారు. ఎవరైతే రక్షణ నిశ్చయత ఉండదో వాళ్ళు నీరసంగా ఉంటారు. నిజంగా దేవుని కోసం కష్టపడి పని చేయలేరు. ఎందుకంటే వాళ్ళ చింత అంతా కూడా అసలు వాళ్ళు ఎవరు, ఏం జరుగుతుంది వాళ్ళ జీవితాల్లో అనేటువంటి దాని మీదే వాళ్ళ ఎనర్జీ అంతా, వాళ్ళ టైం అంతా పోతుంది. కానీ నిజంగా దేవుని బిడ్డని నేను దేవుని కోసం బ్రతుకుతాననేటువంటి వ్యక్తి దేవుని కోసం సమయము, మరి బలము, మరి ఎఫెక్టివ్నెస్ ఉంటుంది. కాబట్టి ఆ రక్షణ నిశ్చయత మనకి చాలా ఇంపార్టెంట్. అంతేకాదు జాయ్ ఉంటుంది, చాలా జాయ్ ఉంటుంది, మెజరబుల్ జాయ్ అనమాట. అంటే మనము కొలవలేనంత సంతోషము మన జీవితాల్లో ఉంటుంది మనకు గనక రక్షణ నిశ్చయత ఉంటే గనక. యోహాను రాసిన మొదటి పత్రికలో యోహాను ఒక 12 టెస్ట్ అనేటువంటి మాట నేను వాడుతున్నాను. అంటే ఇదిగో ఇది గనక నువ్వు జరుగుతుంటే, నువ్వు ఈ టెస్ట్లో గనక పాస్ అయితే, లేకపోతే ఇది గనక నీ జీవితంలో ఉంటే నువ్వు నిజమైన విశ్వాసవే అని చెప్తూ
ఆయన ప్రూవ్ చేసుకుంటూ వెళ్ళటం కోసం వాడినటువంటి లాంగ్వేజ్ని నేనేమంటున్నానంటే, ఒక 12 టెస్ట్లు ఆయన ఇక్కడ ఇస్తాడు. అవేంటో నేను చెప్తాను. వాటిని ఇప్పుడు వర్ణించను నేను. ఎందుకంటే వర్ణించటం అనేటువంటిది గ్రంథంలో నుంచి, పుస్తకంలో నుంచి వెళ్తున్నప్పుడు మనం చేస్తాం కాబట్టి వర్ణన అవసరం లేదు. ఆ 12 ఏంటో నేను పుస్తకం బయటుండి తెలుసుకోగలిగితే, నాకు ఈ 12 ఉన్నాయంటే నేను నిజంగానే రక్షించబడినటువంటి వ్యక్తిని. ఈ 12 లేవనుకోండి, దెన్ మీరు ఆలోచించాలి. ఈ గ్రంథంలో నుంచి వెళ్తున్నప్పుడు నేను నిజంగా రక్షించబడ్డానా, నేను నిజంగానే దేవుని బిడ్డనా అని పరీక్షించుకోవటం మంచిది. మనం విశ్వాసంలో, నిజమైన విశ్వాసంలో ఉన్నామో లేమో పరీక్షించుకోవటం మనకు కూడా మంచిది. నేను అనుకుంటాను ఈ పరీక్షలు, ఈ టెస్ట్లు మనకి సహాయం చేస్తాయి. 12 చెప్తాను. నేను ఒకదాని తర్వాత ఒకటి చెప్పుకుంటూ వెళ్తాను. అది ఎక్కడ మాట్లాడుతున్నాడో కూడా నేను గ్రంథంలో చెప్తాను. నేను డీటెయిల్డ్ ఎక్స్పోజిషన్ అయితే చేయను, ఎందుకంటే మనము పుస్తకంలోకి వెళ్తాం కాబట్టి. సో స్ట్రైట్ మనం ఈ 12 పాయింట్లు చూడటానికి ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటిది, ఒక వ్యక్తి రక్షించబడ్డాడని ఆ వ్యక్తికి ఎలా తెలుసు అంటే, ఆ టెస్ట్ ఏంటంటే, మీరు ట్రూ క్రైస్ట్ని నమ్మి ఉండాలి, నిజమైన క్రీస్తుని నమ్మి ఉండాలి. క్రీస్తును గురించినటువంటి అబద్ధ బోధ చాలా భయంకరంగా జరుగుతుంది. ఇప్పుడు సంఘాలలో కూడా జరుగుతుంది. ఉదాహరణకి, కొంతమంది క్రీస్తు మొదటి సృష్టి, తండ్రి అయిన దేవుడు క్రీస్తుని చేశాడు ముందు, చేసిన తర్వాత క్రీస్తుకి అప్పగించాడు మిగిలిన సృష్టి అంతా చేయమని చెప్పి కొంతమంది బోధిస్తూ ఉన్నారు. ఆయన సృష్టించబడిన వానిగా మనకు చూపిస్తూ బోధిస్తున్నటువంటి బోధ సంఘాల్లో ఉందన్నమాట. అలాంటి క్రీస్తుని గనక మీరు నమ్మితే మీరు నిత్య జీవానికి వెళ్ళరు. ఎందుకంటే ఆయన మిమ్మల్ని ఎప్పటికీ దేవుని దగ్గరికి తీసుకువెళ్ళలేడు. ఆయన దగ్గరికి తీసుకువెళ్ళగలమో కానీ దేవుని దగ్గరికి తీసుకువెళ్ళలేడు. ఎందుకంటే ఆయన సృష్టి కాబట్టి, ఆయన చేయబడినవాడు కాబట్టి. ఇంకొక సైడు మనము చూస్తున్నటువంటి బోధ ఏంటంటే, తండ్రి అయిన దేవుడే కుమారుడైన దేవుడిగా వచ్చాడు, కుమారుడైన దేవుడిగా కాదు మరలా తర్వాత పరిశుద్ధాత్మ దేవుడిగా వచ్చాడు అనేటువంటి ఈ మోడలిజం అంటాం మనం దీన్ని, మోడలిస్టిక్ మొనార్కియనిజం అంటాం దీన్ని. అది కూడా చాలా ప్రివలెంట్గా ఉంది మన సంఘాల్లో. అంటే క్రీస్తు ఎవరంటే తండ్రి క్రీస్తుగా వచ్చాడు, ఆయనే మళ్ళీ తర్వాత పరిశుద్ధాత్ముడిగా వచ్చాడని చెప్పేటువంటి భయంకరమైన బోధ సంఘాల్లో ఉంది. అంతేకాదు, ఇంకొక సైడ్ ఏమో క్రీస్తు తండ్రి సమానుడు కాదు, ఆయన చేయబడిన సృష్టి అని చెప్పేటువంటి ఒక భయంకరమైన బోధ మన సంఘాల్లో ఉంది. ఇది ఒక్కటే కాదు, ఇంకా ఆయన దేవుడు కాదని, ఆయన తండ్రితో సమానుడు కాదని, ఆయన దైవత్వాన్ని అంగీకరించినటువంటి బోధ కూడా చాలా ఉంది. ఇలాంటి క్రీస్తులను గనక మీరు, దేవుని వాక్యం చెప్తున్నటువంటి క్రీస్తుని గనక మీరు నమ్మకుండా మరి ఏ విధమైనటువంటి క్రీస్తుని మీరు నమ్మినా కూడా మీరు రక్షించబడలేదు. ఇప్పుడు నేను చెప్పిన ఈ 2 సినారియోస్లో కూడా మీకు ఇంకా రక్షణ లేదు. ఎందుకంటే మీరు నిజమైన క్రీస్తుని మీరు ఇంకా తెలుసుకోలేదు. నిజమైన క్రీస్తుని తెలుసుకోకుండా ఒక వ్యక్తి రక్షించబడటం అనేటువంటిది జరగదు. యోహాన్ రాసిన మొదటి పత్రికలో నిజానికి ఇది పెద్ద పాయింట్. ఎందుకంటే వాళ్ళు క్రీస్తుని అంగీకరించట్లేదు, వాళ్ళు నిజమైన క్రీస్తుని అంగీకరించట్లేదు. 2వ అధ్యాయంలో మనము ఆ విషయాన్ని చూస్తాము. 2వ అధ్యాయము మీరు చూసినట్టే 2వ అధ్యాయం 18వ వచనం నుంచి, క్రీస్తు విరోధు వచ్చునని వింటారు కదా, ఇప్పుడును అనేకులైన క్రీస్తు విరోధులు బయలుదేరి ఉన్నారు. 22వ వచనం, యేసు క్రీస్తు కాడని చెప్పువాడు తప్ప ఎవరు అబద్ధికుడు. మనము డైరెక్ట్గా అంటే ఆయన దేవుని చేత అభిషేకించబడిన వాడని అనేటువంటి దాన్ని వాళ్ళు అంగీకరించట్లేదు. 4వ అధ్యాయంకి వచ్చేటప్పటికి 4వ అధ్యాయం 2వ వచనంలో, యేసుక్రీస్తు శరీరధారి అయి వచ్చునని ఏ ఆత్మ ఒప్పుకున్న దేవుని సంబంధమైనది. ఏ ఆత్మ యేసును ఒప్పుకొనదో అది దేవుని సంబంధమైనది కాదు. అంటే కొంతమంది ఏం చెప్తున్నారంటే, ఆయన శరీరం ధరించలేదు, దేవుడు శరీరాన్ని తీసుకోలేడు, పదార్థమును తీసుకోలేడు అనేటువంటి ఒక అబద్ధ బోధ ఆ సంఘాల్లో ఉంది. కాబట్టి ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్. మన రక్షణకి ఫౌండేషను లార్డ్ జీసస్ క్రైస్ట్. మనకు సమస్తము సమకూరుస్తుంది ఆయనే. తండ్రితో సమానుడు, తండ్రి నాయందు నేను తండ్రి యందు ఉన్నానని, నన్ను చూసిన వాడు తండ్రిని చూశాడని, ఆయన తండ్రితో కూడా ఆది నుండి ఉన్నవాడని, మనము ఆయన జీవమని, ఆయన వెలుగని, మనము ఆయన గురించి, ఆయన దైవత్వం గురించి దేవుని వాక్యం ఎంత మాట్లాడుతుంటే, మనము ఆయన గురించి కనుక తప్పుగా అర్థం చేసుకుంటే కనుక మన రక్షణ కూడా రాంగ్ అనేటువంటిది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇది ఫస్ట్ పాయింట్ ఏంటంటే, రైట్ క్రైస్ట్ని, నిజమైన క్రీస్తుని, దేవుని వాక్యం చెప్తున్నటువంటి క్రీస్తుని మీరు అంగీకరించినట్టయితే, ఆయన యందు మీరు విశ్వాసం ఉంచినట్టయితే మీరు నిత్య జీవం గలవారు. కానీ అబద్ధ క్రీస్తులను బోధిస్తున్న వారు చాలామంది ఉన్నారు. వారి బోధన మీరు నమ్మితే కనుక
మీరు నిజంగా రక్షించబడినటువంటి వాళ్ళు కాదు. నంబర్ 1. నంబర్ 2, రెండో పాయింట్, రెండో టెస్ట్ ఏంటంటే, మనము పాపమును ఎప్పుడు ఒప్పుకునేవారుగా ఉండాలి. కన్ఫెసింగ్ సిన్ అంటాం మనం ఇంగ్లీష్‌లో దీన్ని. అంటే మనము దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయనతో సహవాసము చేస్తూ మనము చీకటిలో నడవకూడదు. ఒకవేళ చీకటిలో నడుస్తున్నా కూడా ఎప్పటికప్పుడు నిజంగా మనము చేస్తున్న పాపము, చీకటిలో నడవటం అంటే ఏంటంటే, మన జీవితంలో పాపం ఉంటే గనక ఆ పాపమును ఎప్పటికప్పుడు దేవుని కుమారుని యొక్క రక్తంలో కడుక్కుంటా ఉండాలి. ప్రతి దినము మన పాపము దేవుని దగ్గర ఒప్పుకొని మనల్ని మనం పవిత్రపరుచుకునేటువంటి జీవితం గనక మీకుంటే గనక మీరు నిజంగానే తిరిగి జన్మించబడినటువంటి వారు. పాపం విషయంలో చాలా సీరియస్గా ఉన్నారు. పాపాన్ని మీరు లైట్గా తీసుకోవట్లేదు. ఆయనతో సహవాసం చేయాలంటే, మరి నీతిమంతుడు పరిశుద్ధుడైన దేవునితో సహవాసం చేయాలంటే, పాపము చేస్తూ నేను దేవునితో సహవాసం చేయలేను కాబట్టి మీ పాపమును ఎప్పటికప్పుడు ఒప్పుకొని దేవునితో సమాధాన పడుతూ ఆయనతో సహవాసం చేయాలని ఆశపడతా ఉంటారు. ఈ విషయాన్ని మొదటి అధ్యాయము 5వ వచనం నుంచి మనము ఆఖరి వరకు చూస్తామన్నమాట. 2వ అధ్యాయము 2వ వచనం వరకు కూడా వెళ్తుంది. ఇది పాపము గురించి ఒక విశ్వాసి ఎలాంటి దృక్పథాన్ని కలిగి ఉంటాడు. మనము పాపము చేయలేదని అనకూడదు, నాలో పాపము లేదని అనకూడదు. పాపము చేస్తూ నిశ్శబ్దంగా ఏమీ చేయనట్టుగా మెదలకుండా ఉండకూడదు. పాపాన్ని చాలా సీరియస్గా తీసుకోవాలనేటువంటి దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. ఇది టెస్ట్ నెంబర్ 2. ఒకవేళ మీరు కనుక పాపము చేస్తూ పాపంలో ఉంటూ ఏమీ పట్టనట్టుగా తిరుగుతూ ఉన్నారనుకోండి, మేబీ మీరు విశ్వాసి కాదేమో. అది పరీక్షించుకోవటం అంటే. పరీక్షించుకోవటం అంటే ఏంటంటే, నువ్వు పాపము చేస్తూ ఉంటే కనుక నిజంగా నీ హృదయంలో నీ మనస్సాక్షి నిన్ను ఖండిస్తూ ఉంటుంది. వెంటనే నువ్వు మనస్సాక్షిని సమాధానపరచడం కోసము, ధైర్యము కలిగి ఉండటం కోసం దేవుని దగ్గరికి వచ్చి నీ పాపాన్ని ఒప్పుకుంటావు, నువ్వు విశ్వాసి అయితే కనుక. టెస్ట్ నెంబర్ 3, 3వ టెస్ట్, నువ్వు విశ్వాసివా కాదా అని పరీక్షించుకోవడానికి యోహాను ఇస్తున్నటువంటి 3వ టెస్ట్ ఏంటంటే ఒబీడియన్స్, విధేయత అంటాం మనం. విధేయత దేనికి, ఎవరికి విధేయత చూపించాలి, దేనికి విధేయత చూపించాలంటే 2వ అధ్యాయం 3వ వచనం నుంచి 6వ వచనం వరకు మనం చూసేది ఏంటంటే, మనము దేవుని ఆజ్ఞలను ఎరిగి ఆయన ఆజ్ఞలను గైకొని ఆయన ఆజ్ఞలకు లోబడాలి అనేటువంటి, గైకొనటం అనేటువంటి మాట మనము చూస్తాం 2వ అధ్యాయం 3వ వచనం. మరియు మనం ఆయన ఆజ్ఞలను గైకొని ఎడల దీని వలనే ఆయన్ను ఎరిగి ఉన్నామని తెలుసుకుందాము. ఆయనను ఎరిగి ఉన్నామని చెప్పుకొంచు ఆయన ఆజ్ఞలను గైకొన్నవాడు అబద్ధికుడు, వానిలో సత్యము లేదు. 3వ టెస్ట్ ఏంటంటే, దేవుని ఆజ్ఞలకు మనం విధేయత చూపిస్తాము, దేవుని వాక్యానికి విధేయత చూపిస్తాము. దీంట్లో విశ్వాసి జాగ్రత్తగా ఉండాల్సింది ఏంటంటే, అసలు ముందు ఆయన ఆజ్ఞలకు విధేయత చూపించాలంటే, గైకొనాలంటే ముందు అసలు ఆజ్ఞలు తెలియాలి కదా. ఆజ్ఞలు తెలియాలంటే ఆ వ్యక్తి దేవుని వాక్యము ఎక్కువగా చదువుతూ ఉండాలి. అంతేకాదు, చదివినటువంటి వాక్యం వింటున్నప్పుడు అర్థమైనటువంటి సత్యానికి ఆయన విధేయత చూపించాలి, ఆమె విధేయత చూపించాలి. విశ్వాసి ఎప్పుడూ దేవుని మాటకు విధేయత చూపిస్తాడు. ఒబీడియన్స్ అంటాం మనం దీన్ని. ఒబీడియన్స్ కనుక నీ జీవితంలో లేకపోతే కనుక మేబీ నువ్వు పరీక్షించుకోవాలి, నువ్వు నిజమైన విశ్వాసువో కాదు అనేటువంటి. అంటే ప్రతి విషయంలో పరీక్షించుకుంటూ మన డైరెక్షన్, లైఫ్ డైరెక్షన్ అంతా ఎలా ఉండాలంటే ఒబీడియన్స్ సైడే ఉండాలి. తండ్రి, నేను నీ మాట వింటాను, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మైన దేవుడిని ప్రేమిస్తున్నానని పరిశుద్ధాత్మని సహాయంతో ఆయన ఆజ్ఞలను తెలుసుకుంటూ దేవుని వాక్యము దివారాత్రులు ధ్యానిస్తూ దానిని గైకొనాలని, విధేయత చూపించాలని ప్రయత్నం చేయటమే నిజమైన విశ్వాసి చేయాల్సినటువంటి పని. ఇది 3వ టెస్ట్. 4వ టెస్టు ప్రేమ, పరిశుద్ధుల పట్ల ప్రేమ. ప్రాముఖ్యంగా ఇది నేను మాట్లాడుతున్నటువంటిది హారిజాంటల్ డైరెక్షన్లో ఉన్నటువంటి ప్రేమ. అంటే సహోదరులను సహోదరులను ప్రేమించాల్సినటువంటి ప్రేమ అనమాట. ఈ ప్రేమ మనము 2వ అధ్యాయము, నిజానికి ఒక చోట కాదు, ఈ గ్రంథంలో 2వ అధ్యాయంలో ప్రేమ గురించి మాట్లాడతాడు, 3వ అధ్యాయంలో ప్రేమ గురించి మాట్లాడతాడు, 4వ అధ్యాయంలో ప్రేమ గురించి మాట్లాడతాడు, 5వ అధ్యాయంలో ప్రేమ గురించి మాట్లాడతాడు. ప్రేమ అనేటువంటిది అంటే నిజమైన దేవుని ప్రేమను చూసినటువంటి విశ్వాసి సహోదరులకు అలాంటి సెల్ఫ్లెస్ అన్కండిషనల్ లవ్ని మనము వారికి చూపించాలనే దేవుడు కోరుకుంటా ఉన్నాడు. సో ఒక విశ్వాసి ప్రేమ లేనివాడైతే అసలు ఆ మాటే అనకూడదు. విశ్వాసి అని ప్రేమ లేనివాడు అనే మాటలు మనం అనకూడదు. ఒక విశ్వాసి అయితేనే అతని హృదయంలో దేవుడు తన ప్రేమను కృమ్మరిస్తూ ఉంటాడు. ఆమె
పరిశుద్ధులను ప్రేమిస్తూ ఉంటుంది. ఈ మాట మనం 2వ అధ్యాయం 7వ వచనం నుంచి 11వ వచనం వరకు, 3వ అధ్యాయంలో కూడా చాలాసార్లు మనము 3వ అధ్యాయం 13వ వచనం దగ్గర నుంచి 10వ వచనం దగ్గర నుంచి చూస్తామన్నమాట. ప్రేమ లేనివాడు తన సహోదరుని ప్రేమింపనివాడు ప్రతివాడును దేవుని సంబంధులు కారు అనేటువంటి మాట 3వ అధ్యాయము 14వ వచనంలో, మనం సహోదరులను ప్రేమించున్నాము గనుక మరణంలో నుండి జీవంలోనికి దాటి ఉన్నామని ఎరుగుదుము. ప్రేమ లేనివాడు మరణమందు నిలిచి ఉన్నాడు. తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు. 15వ వచనం, ఏ నరహంతకుని యందును నిత్య జీవం ఉండదని ఎరుగుదుము. ఇక్కడ 4వ అధ్యాయము 7వ వచనం నుంచి 5వ అధ్యాయము 2వ వచనం వరకు మొత్తం కూడా ప్రేమ గురించే మాట్లాడతాడు అనమాట. 4వ టెస్ట్ ఏంటంటే, నువ్వు రక్షించబడ్డావు అని నీకు కన్ఫర్మేషన్ ఏంటంటే, విశ్వాసులు అంటే నీకు పిచ్చి ప్రేమ ఉంటుంది. పరిశుద్ధులన్న సంఘం అనే మాట నేను మరలా ఇక్కడ వాడాలి. ఎందుకంటే సంఘము అంటే బిల్డింగ్ కాదు, సంఘం అంటే పరిశుద్ధుల సమూహము. చర్చ్ ఈజ్ నాట్ ఎ బిల్డింగ్, చర్చ్ ఈజ్ ఎ గ్రూప్ ఆఫ్ బిలీవర్స్, కాంగ్రిగేషన్ ఆఫ్ బిలీవర్స్ ఆర్ గ్రూప్ ఆఫ్ బిలీవర్స్. సో విశ్వాసుల పట్ల నీకు గనక పిచ్చి ప్రేమ ఉంటే గనక, వారిని నువ్వు ప్రేమిస్తూ వారికి తోడుగా ఉంటే గనక నిజంగానే నువ్వు రక్షించబడ్డావు అనేటువంటిది 4వ టెస్ట్. 5వ టెస్ట్ ఏంటంటే, విశ్వాసి లోకమును ప్రేమించడు, లోకమునైనను లోకంలో ఉన్న వాటినైనను ప్రేమించడు. రిజెక్టింగ్ ద వరల్డ్. 5వ టెస్ట్ ఏమంటానంటే, మనం 2వ అధ్యాయము 15, 16, 17 వచనాల్లో చూస్తాం. ఇది ఈ లోకమునైనను లోకంలో ఉన్న వాటినైనను ప్రేమించకుడి. అంటే పరిశుద్ధుల్ని ఎంత ప్రేమించాలో ప్రేమించాల్సిన డైమెన్షన్ ఉంది. అట్ ద సేమ్ టైం ప్రేమించకూడనే డైమెన్షన్ కూడా ఉంది ఒక విశ్వాస జీవితంలో. అదేంటంటే, ఐ వుడ్ సే ద రిజెక్టింగ్ ద వరల్డ్ ఆర్ ఎనీథింగ్ ఇన్ ద వరల్డ్ ఆర్ ఎవ్రీథింగ్ ఇన్ ద వరల్డ్. అంటే పరిశుద్ధులకు మంచిది కానిటువంటిది లోకంలో చాలా ఉంది. దాన్ని అంతటిని కూడా మనము ప్రేమించకూడదు, దాన్ని రిజెక్ట్ చేయాలన్నమాట. ఎవడైనా లోకమును ప్రేమించిన తండ్రి ప్రేమ వానిలో ఉండదు. లోకంలో ఉన్నదంతయు ఏముందంట లోకంలో? 16వ వచనం, అనగా శరీరాశియు నేత్రాశియు జీవపడమును తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవే. లోకము దాని ఆశయు గతించిపోవును గాని దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరము నిలుచును. సో లోకమును ప్రేమించకూడదు. నేను దాన్ని నెగిటివ్గా ప్రేమించకూడదు అనేదే నెగిటివ్. దాన్ని నేనేం చేశానంటే, రిజెక్టింగ్ ద వరల్డ్. లవింగ్ గాడ్స్ పీపుల్ ఈజ్ వన్ టెస్ట్ అండ్ రిజెక్టింగ్ ద వరల్డ్ ఈజ్ అనదర్ టెస్ట్. 6వ టెస్ట్ ఏంటంటే, 2వ అధ్యాయము 18వ వచనం నుంచి 2వ అధ్యాయము 27వ వచనం వరకు మనం ఏం చూస్తామంటే, ఈ టెస్ట్ చాలా ఇంపార్టెంట్. చాలామంది విశ్వాసులు అసలు దీని మీద దృష్టే పెట్టరు. అదేంటంటే, అబద్ధ బోధ ఎక్కడుంది, అబద్ధ బోధ ఎవరు చేస్తున్నారు, అబద్ధ బోధకులు ఎవరు అని కనిపెట్టగలుగుతారంట. అవి నిజమైన విశ్వాసులు ఎవరిలో అయితే నిత్య జీవం ఉందో, ఎవరిలో అయితే పరిశుద్ధాత్ముడు నివాసం చేస్తూ ఉన్నారో, ఎవరికైతే సత్యమును గూర్చినటువంటి పరిశుద్ధాత్ముని అభిషేకము ఉందో, వాళ్ళందరూ కూడా అబద్ధ బోధని చాలా దూరం నుంచే వాసన చూడగలరంట. చూసి, ఓ ఇతను అబద్ధ బోధ చేస్తున్నాడు, ఇతను దేవుని సంబంధి కాదు అని వాళ్ళు చెప్పగలుగుతారంట. డిసర్నింగ్ ట్రూత్ అంటాం మనం దీన్ని. అంటే డిసర్నింగ్ ట్రూత్ అండ్ ఫాల్స్, అబద్ధాన్ని కూడా కనుక్కోగలుగుతారు, సత్యాన్ని కూడా చెప్పగలుగుతారంట. ఇది ఒక టెస్ట్. కొంతమంది నిజంగా ఎవరు ఏం చెప్తే అది వింటారు, ఎవరు ఏం చెప్పినా వింటారు. సో నేను చాలాసార్లు గమనిస్తూ ఉంటాను, టీవీ పెట్టి వరుసన ప్రతి గంటకి ప్రతి అరగంటకి ఒక ఆయన వస్తుంటాడు, చెప్తుంటారు. ఎవరు వీళ్ళు, అసలు వీళ్ళు ఏం చెప్తున్నారు, వీళ్ళు చెప్పేది వాక్యానుసారమా కాదా అని పరీక్షించకుండా గంటలు చూసేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎందుకంటే వాళ్ళకి ఆ డిసర్నింగ్ ఎబిలిటీ లేదనమాట. నేను అంటాను, యోహాను ఏమంటాడంటే, నువ్వు గనక నిజంగా దేవుని ఆత్మ పరిశుద్ధాత్ముడు నీలో ఉంటే గనక, నువ్వు నిజంగా నిత్య జీవము కలిగిన వ్యక్తి అయితే గనక, నువ్వు సత్యమేదో తెలుసుకోగలవు, అసత్యమేదో తెలుసుకోగలవు అని మనల్ని మనం పరీక్షించుకోమని చెప్తా ఉన్నాడు. ఇది 6వ పాయింట్. 7వ పాయింట్, ఒక విశ్వాసి జీవితంలో పరిశుద్ధతకు చాలా ప్రాముఖ్యత ఇస్తాడు. హోలీనెస్ అంటాం కదా, మనము శాంక్టిఫికేషన్ ఆర్ హోలీనెస్ అనేటువంటి మాటలు మనం వాడొచ్చు అనమాట. పరిశుద్ధత, పవిత్రత, పవిత్రమైన జీవితము, పరిశుద్ధమైన జీవితము తనకు చాలా ప్రాముఖ్యము. దేవుడు పరిశుద్ధుడైనట్లు ఆ వ్యక్తి కూడా పరిశుద్ధుడిగా ఉండటానికి ప్రయత్నం చేస్తాడు. ఇది మనం 2వ అధ్యాయము 28వ వచనం నుంచి 3వ అధ్యాయము 10వ వచనం వరకు ఈ సత్యాన్ని చూస్తాం. నేను 2 మాటలు చదువుతాను మీకు అర్థం కావడం కోసం.
అదేంటంటే 2:29 ఈ మాట ఉంది. ఆయన నీతిమంతుడని ఎరిగి ఉన్న యెడల నీతిని జరిగించు ప్రతివాడును ఆయన మూలముగా పుట్టి ఉన్నాడని ఎరుగుదుము. నీతిని జరిగించాలంటే ఆయన నీతిమంతుడైనట్టు నేను కూడా నీతిమంతుడిగా ఉండాలి. ఆయన పరిశుద్ధుడైనట్లు నేను కూడా పరిశుద్ధుడిగా ఉండాలి. అది ఆ ఫోర్స్ అన్నమాట. అంటే హోలీనెస్ని, పరిశుద్ధతని జాగ్రత్తగా తీసుకోవాలి. 3:3 ఈ మాట ఉంటుంది. ఆయన యందు ఈ నిరీక్షణ పెట్టుకున్న ప్రతివాడును, అంటే ఆయన వస్తాడని, ఆయన వచ్చినప్పుడు మనం ఆయనను పోలి ఉంటామనేటువంటి నిరీక్షణ ఎవరైతే ఉంటుందో వారంటే ఎలా ఉండాలంట, ఆయన పవిత్రుడైనట్లుగా తన్ను పవిత్రునిగా చేసుకును అనే మాటను మనం చూస్తాం. అంటే చూసారండి, ఆయన పరిశుద్ధుడైనట్లు, ఆయన పవిత్రుడైనట్లు మనం కూడా పవిత్రుడిగా, పరిశుద్ధుడిగా ఉండాలని నువ్వు ప్రయత్నం చేసావంటే నువ్వు తప్పకుండా విశ్వాసవే. ఈ టెస్ట్లో కూడా నువ్వు సక్సెస్ అవుతావు. అంటే ఫెయిల్ అవుతున్నావు అనుకోండి, అంటే నువ్వు హోలీనెస్ని, రైచియస్నెస్ని, గాడ్లీనెస్ని సీరియస్గా తీసుకోకుండా నువ్వు తిరుగుతూ నేను విశ్వాసనేమో అని అనుకోవటానికి అవకాశం లేదు. అలాంటి అవకాశం నిజానికి యోహాను ఇవ్వడు. ఎందుకంటే ఆయన చెప్పిందంతా కూడా బ్లాక్ అండ్ వైట్గానే ఉంటుంది. కన్ఫ్యూజింగ్ ఏమి ఉండదు, గ్రే ఏరియాస్ ఏమి ఉండవు. ఆయన చాలా క్లియర్గా వేరు చేస్తాడనమాట. ఆయన మాట వినేవాళ్ళు, ఆయన మాట వినని వాళ్ళు, వెలుగు చీకటి, అంతే, సత్యము అసత్యము, మధ్యలో ఇంకా డిస్కషన్ ఏమి ఉండదు అనమాట. సో నేను అనుకుంటాను దిస్ ఈజ్ అన్ ఎక్సలెంట్ బుక్ టు అండర్స్టాండ్ ద ఎష్యూరెన్స్ ఆఫ్ సాల్వేషన్ అనమాట. నంబర్ 8వ పాయింట్ ఏంటంటే విశ్వాసికి బేదల పట్ల శ్రద్ధ ఉంటుంది అనమాట. బేదలను ప్రేమిస్తాడు. బేదల కష్టాన్ని, బేదల పడుతున్నటువంటి సఫరింగ్ని చాలా దానికి సెన్సిటివ్గా ఉంటాడు, వాళ్ళకి సహాయం చేస్తాడు. మనము ఈ మాట 3:13 నుంచి స్టార్ట్ అవుతుంది. కానీ నిజానికి మనము సహోదరుని ప్రేమించాలి. ఎంత ప్రేమించాలంటే 16వ ఆఖర్లు అంటాడు, మనం కూడా సహోదరుల నిమిత్తం మనం ప్రాణంలో పెట్టబద్దులమై ఉన్నామని ఈ మాట అంటాడు 17వ 17-18 ఈ పాయింట్కి ఇంపార్టెంట్. అంటే బేదల పట్ల శ్రద్ధ అనేటువంటి పాయింట్కి ఇంపార్టెంట్. ఈ లోకపు జీవనోపాధికి అలవాటు అయ్యండి, తన సహోదరునికి లేమి కలుగుట చూసి అతని ఎడల ఎంత మాత్రము కనికరము చూపని వాని యందు దేవుని ప్రేమ ఎలాగూ నిలుచును అన్నాడు. అంతేకాదండి, చిన్నపిల్లలారా ఈ మాట అన్నాడు, మాటతోనూ నాలుకతోనూ కాక క్రియతోనూ సత్యమును ప్రేమించుదుము. అంటే ఏమంటున్నాడంటే, కష్టంలో ఉన్నటువంటి కుటుంబాన్ని మీ జీవితాల్లో చూస్తే కనుక వాళ్ళు శ్రమలో ఉన్నారు, కష్టంలో ఉన్నారని నువ్వు మంచిగా ఉండండి, వెచ్చగా ఉండండి, జాగ్రత్తగా ఉండండి అని మాటలు చెప్పి రావటం కాదు. వాళ్ళని పట్టించుకొని, వాళ్ళని ప్రేమించి, వాళ్ళ అవసరం ఏదో చూసేటువంటి వ్యక్తిగా ఉండాలి. బేదల యందు కనికరం కలిగిన వాడిగా నువ్వు ఉండాలి. నేను బేదల గురించి చాలాసార్లు మనం మాట్లాడాము. దేవుని వాక్యంలో కూడా నేను చాలాసార్లు చెప్పాను, బేదల పట్ల విశ్వాసికి ప్రత్యేకమైన ప్రేమ ఉండాలి. 41వ కీర్తన 1 ఈ మాట ఉంటుంది, బేదలను కటాక్షించువాడు ధన్యుడు, ఆపత్కాలమందు యెహోవా వానిని తప్పించును అనే మాట ఉందన్నమాట. బేదలను పట్టించుకోవటము ఒక విశ్వాసికి మంచిది. అది దేవుని మనస్సు వాళ్ళు కలిగి ఉన్నారు, ప్రేమిస్తున్నారు అనమాట. ప్రేమలో కూడా నేను ప్రత్యేకంగా ఈ పాయింట్ని వేరు చేశాను, ఎందుకంటే మనకి ఇలాంటి హృదయము ఉండాలనే దేవుడు కోరుకుంటా ఉన్నాడు. పాయింట్ నెంబర్ 9, 9వ టెస్ట్ ఏంటంటే మనకు నిర్మలమైన మనస్సాక్షి ఉండాలి. నిర్మలమైన మనస్సాక్షి అనండి, లేకపోతే నిర్మలమైన హృదయం అనండి. అంటే మనల్ని ఖండించినటువంటి హృదయము మనకి అవసరం. అంతే కదండి, మన హృదయము మనల్ని ఖండిస్తూ ఉందనుకోండి, లేకపోతే దోషారోపణ చేస్తూ ఉందనుకోండి, నిజానికి హృదయం కాదు దోషారోపణ చేసేది, మనస్సాక్షి చేస్తుంది. హృదయం లోపల ఉన్నటువంటి మనస్సాక్షి మన మీద దోషారోపణ చేస్తూ ఉంటుంది. నువ్వు విశ్వాసివి, నిజమైన విశ్వాసి అయితే కనుక నీ హృదయము, నీ మనస్సాక్షి నిర్మలంగా ఉంటుంది, నీ హృదయము దోషారోపణ లేనిదై ధైర్యంగా ఉంటుంది దేవుని ఎదుట అని చెప్తాడనమాట. ఈ మాటలో మనము 19వ నుంచి 3:19-21 వరకు చూస్తాము. ఈ మాట నేను చదువుతాను. ఇందువలన మనము సత్య సంబంధులమని ఎరుగుదుము, దేవుడు మన హృదయముల కంటే అధికుడై సమస్తమును ఎరిగి ఉన్నవాడు కనుక మన హృదయము ఏ విషయములలో మన యందు దోషారోపణ చేయును ఆయా విషయములందు ఆయన ఎదుట మనము హృదయములను సమ్మతిపరుచుకుందుము. అంటే ఏంటంటే, ఏ విషయంలో అయితే నీ హృదయం దోషారోపణ చేస్తుందో, నిజానికి మనస్సాక్షి దోషారోపణ చేస్తుందో వాటిని కరెక్ట్ చేసుకుంటూ ఉంటే గనక దోషారోపణ చేయకుండా ఎప్పటికప్పుడు నువ్వు దేవుని ఎదుట నీ పాపం ఒప్పుకొని నువ్వు కరెక్ట్ చేసుకుంటే కనుక అప్పుడు దేవుడు నీ హృదయంలో ధైర్యాన్ని నింపుతాడు. ఏం ధైర్యము?
నాకేమైనా పర్వాలేదు, నా దేవుడు చూసుకుంటాడు, నేను ఒకవేళ మరణించినా పర్వాలేదు, నేను దేవుని దగ్గరికి వెళ్తాను అనేటువంటి ధైర్యము మన హృదయాలలో ఉంటుందంట. 21వ వచనంలో అంటాడు, ప్రియులారా మన హృదయము మన యందు దోషారోపణ చేయని ఎడల దేవుని ఎదుట ధైర్యము గలవారు మగుదుము అనేటువంటి మాటను చూస్తాం. అంటే అర్థం ఏంటంటే విశ్వాసి తన హృదయమును, తన మనస్సాక్షిని నిర్మలంగా పెట్టుకుంటాడంట దేవుని ఎదుట. ఏదైతే ఖండిస్తుందో దానిని వెంటనే ఒప్పుకొని మరలా దాన్ని జాగ్రత్తగా సమాధానాన్ని దేవుడితో కలిగి ఉంటాడనమాట. 9వ అయిపోయింది కాబట్టి 10వ పరీక్షకి వెళ్దాం. 10వ పరీక్ష ఏంటంటే ఒక విశ్వాసి దేవుని చిత్తానుసారంగా ప్రార్థించేవాడై ఉండాలి. ప్రార్థన అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ విశ్వాసి జీవితంలో. ప్రేయర్ లైఫ్ అంటాం కదా, ప్రేయర్ చేస్తూ ఉండాలి. కానీ నిజమైన విశ్వాసి నాకు ఇవ్వు, నాకు ఇవ్వు, నాకు ఇవ్వు, ఇది కావాలి, అది కావాలి అని అనటం కన్నా కూడా నిజమైన విశ్వాసి ఎప్పుడు ఏం చేస్తాడంటే దేవుని సంకల్పం ఏంటో తెలుసుకొని నీ చిత్తము జరుగును గాక, నీ సంకల్ప ప్రకారము నేను చేయాలనుకుంటున్నానటువంటి ఒక మంచి ప్రార్థనా జీవితం విశ్వాసికి ఉంటుంది అనమాట. దాన్ని మనము 2 చోట్ల చూస్తాం ఈ గ్రంథంలో. 3వ అధ్యాయము 22వ వచనంలో ఈ మాట ఉంటుంది, మరియు మనం ఆయన ఆజ్ఞలు గైకొనుచు ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయుచున్నాము గనుక మనమేమి అడిగినను అది ఆయన వలన మనకు దొరుకును. మనమేమి అడిగినను మాట ఏంటంటే ప్రేయర్ బేసికల్గా. కానీ ఈ ప్రేయర్కి ప్రీ రిక్విజిట్ ఏంటి అంటే ఏమి కలిగి ఉంటే ఇలాంటి ప్రార్థన మనం చేయగలము, ఏం కలిగి ఉండాలంటే ఆయన ఆజ్ఞలు గైకొంచు ఆయన దృష్టికి ఇష్టమైనవి చేసినాం కాబట్టి మనము మన సెల్ఫిష్గా ఏం అడగం. ఆయనకి ఇష్టమైంది మన సెల్ఫిష్ ఎలా అవుతుంది? ఆయనకి ఇష్టమైంది ఏంటంటే ఆయన చిత్తం మీద ఆయనకి ఇష్టమై ఉంటుంది. ఆయన ఆజ్ఞలు ఏంటంటే ఆయన చిత్తాన్ని నెరవేరుస్తాయి. సో మనము ప్రార్థనా జీవితం కలిగి ఉంటాము. ఈ ప్రార్థనలో కూడా మీరు బయట చూసేటువంటి ప్రార్థనలు కాదు ఇవి. నాకు అది ఇవ్వు ప్రభువా, నాకు ఇది ఇవ్వు ప్రభువా, నాకు ఇల్లు ఇవ్వు ప్రభువా, నాకు కార్లు ఇవ్వు ప్రభువా, నాకు ఉద్యోగం ఇవ్వు ప్రభువా, ఇలాంటి ప్రార్థనలు కాదు. అది నిజంగా దేవుడు తెలిసిన వ్యక్తులు దేవుని కృపకు అప్పగించుకొని ఎప్పటికప్పుడు మన అవసరతలు చెప్పడం తప్పులేదు. ప్రభువా నాకు ఈ నీడ్ ఉంది, నాకు ఈ నీడ్ సహాయం చేయని చెప్పడం తప్పులేదు. కానీ ఒకవేళ దేవుడు ఇచ్చిన తర్వాత, ఇల్లు ఇచ్చిన తర్వాత ఈ ఇల్లు చాలదు పెద్దదివు, ఒక కారు ఇచ్చిన తర్వాత ఈ కారు చాలదు పెద్దదివు, దిస్ ఈజ్ నాట్ బిబ్లికల్ అనేటువంటిది మనం ఇక్కడ చూస్తాం. ఎందుకంటే దేవుని చిత్తం ఏంటి అని కనుక్కొని ప్రార్థించేటువంటి వ్యక్తిగా ఉంటాడంట నిత్య జీవం కలిగినటువంటి వ్యక్తి, నిత్య జీవమునకు వెళ్తున్నటువంటి వ్యక్తి. అంతేకాదు 5వ అధ్యాయంలో కూడా మనం ఈ మాట చూస్తాం. 5వ అధ్యాయము 14-15 వచనాల్లో ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం అనగా ఆయన చిత్తానుసారంగా మన మీద అడిగినను ఆయన మన మనవి ఆలకించుననిదే. ఆయన చిత్తానుసారంగా ప్రార్థించాలి. మనమేమి అడిగినను 15వ వచనం ఆయన మన మనవి ఆలకించునని మనం ఎరిగిన ఎడల మనం ఆయనను వేడుకొన్నవి మనకు కలిగినవని ఎరుగుదుము. సో మనం ప్రేయర్ లైఫ్ ఉంటుంది. కానీ మన ప్రేయర్ లైఫ్ ఎలా ఉంటుందంటే దేవునికి ఇష్టమైంది ఏంటి, దేవుని సంకల్పం ఏంటి, దేవుని ఉద్దేశం నా జీవితంలో ఎలా నెరవేరుతుంది, మన ప్రార్థనా జీవితం అంతా కూడా దేవుని వైపు, దేవుని సంకల్పం కోసం పోరాడేటువంటి ప్రార్థనా జీవితం ఉంటుంది. ఇది నంబర్ 10. నంబర్ 11 11వ పాయింట్ ఏంటంటే ఎవరైతే విశ్వాసి, నిజమైన విశ్వాసు తిరిగి జన్మించబడ్డాడో ఆ వ్యక్తి సహవాసం కోసం వెతుకుతూ ఉంటాడు. సహవాసం కోసం మనం ఏమనొచ్చు అంటే గ్రేట్ డిజైర్, తహతహలాడుతూ ఉంటాడు అనమాట. సహవాసం లేకుండా బ్రతకలేడు. సో ఎవరితో సహవాసం కోరుకుంటాడు, ఎలాంటి సహవాసం కోరుకుంటాడు? ఈ పత్రిక సహవాసం గురించి చాలా మాట్లాడుతూ ఉందన్నమాట. ఆయన మనము కోరుకోవాల్సిన సహవాసం ఏంటంటే నేను దేవునితోనూ క్రీస్తుతోనూ సహవాసం చేయాలి, పరిశుద్ధాత్ముడితో కూడా సహవాసం చేయాలి. నేను నెక్స్ట్ మెసేజ్లో మీకు చెప్తాను. సహవాసము ముగ్గురితో చేయాలి. మనం తండ్రి అయిన దేవునితో చేయాలి, కుమారుడైన దేవునితో చేయాలి, పరిశుద్ధాత్ముడైన దేవునితో కూడా చేయాలి. కానీ ఇక్కడ సహవాసం గురించి చాలా మాట్లాడతాడు ఈయన అంటాడు దేవునితో సహవాసం చేయాలంటాడు. 1వ అధ్యాయము 3వ వచనంలో అంటాడు మన సహవాసం అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసుక్రీస్తు కూడాను ఉన్నదన్నాడు. అంటే మనము చర్చికి వస్తుంది సహవాసం చేయటానికి, కానీ మనం చర్చికి వచ్చేది సహవాసం చేయటానికి ప్రాముఖ్యంగా దేవునితో సహవాసం చేయటానికి వస్తున్నాం. సో అది మనం ఎప్పటికీ గుర్తుపెట్టుకోవాలి. మనం పాటల ద్వారా చేసిన, మరి వాక్యం విన్నా, ఏదైనా కూడా మన అల్టిమేట్ గోల్ ఏంటంటే దేవుణ్ణి ఎక్కువగా తెలుసుకొని ఆయనతో సహవాసం చేయాలని మనం వస్తున్నాం. ఆయనతో మాత్రమే కాదు, ఇక్కడ ఇంకొక మాట కూడా ఉంది 3వ వచనంలో, మాతో కూడా మీకును సహవాసం కలుగునట్లు
మనము విశ్వాసులతో, అలాగే దేవుని వాక్యాన్ని రాసినటువంటి అపోస్తులతో మనము సహవాసం చేసే వారంగా ఉండాలని కూడా దేవుడు కోరుకుంటా ఉన్నాడు. దేవునితో సహవాసం చేయాలి విశ్వాసి, పరిశుద్ధులతో కూడా సహవాసం చేయాలి. 1వ అధ్యాయం 6వ వచనంలో ఈ మాట ఉంటుంది, ఆయనతో కూడా సహవాసం గలవారమని చెప్పుకొంచు చీకటిలో నడిచిన ఎడల మనం అబద్ధమాడుచు సత్యమును జరిగింపుకుందుము. అంటే ఇక్కడ కూడా మన సహవాసము ఆయనతో ఉండాలి, దేవునితో మన సహవాసం ఉండాలనేటువంటిది మనం ఇక్కడ నేర్చుకుంటాం అనమాట. అయితే 7వ వచనం, ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసం గలవారమై ఉందుము అని అంటాడు. అంటే వెరీ ఇంపార్టెంట్ టెస్ట్ ఇది. యాక్చువల్గా దేవునితో సహవాసాన్ని నువ్వు కోరుకోకపోతే కనుక, నేను కోరుకోకపోతే కనుక అది కరెక్ట్ కాదు. మనం విశ్వాసి అయితే నిత్య జీవము నీలో ప్రవహిస్తూ ఉంటే కనుక నువ్వు దేవునితో సహవాసం చేయాలనేటువంటి ఆశ నీకు ఉండాలి అనేటువంటిది టెస్ట్ నెంబర్ 11. లాస్ట్ టెస్ట్ అండ్ 12వ టెస్ట్ ఏంటంటే ఇది కూడా ఇంపార్టెంటే. మనము గనక రక్షించబడితే, తిరిగి జన్మించినట్టయితే, నిజమైన విశ్వాసము, నిజమైన నిత్య జీవం మనకుంటే కనుక మనము చాలా సంతోషంగా ఉంటాం. లాస్ట్ పాయింట్ జాయ్ ఉంటుంది, కంప్లీట్ జాయ్ ఉంటుంది, పరిపూర్ణమైన సంతోషమును మనము కలిగి ఉంటాం. 1వ అధ్యాయము 4వ వచనంలో మనం ఈ మాట చూస్తాం, మన సంతోషము పరిపూర్ణమౌటుకై మేము ఈ సంగతులను వ్రాయిచున్నాము. ఈ మాట వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే దేవునిలో ఉన్న వ్యక్తి, దేవుని తెలుసుకున్న వ్యక్తి, దేవునితో సహవాసం చేస్తున్న వ్యక్తి, దేవుని ఆజ్ఞలకు లోబడుతున్న వ్యక్తి, తన సహోదరులను ప్రేమిస్తున్నటువంటి వ్యక్తి, పవిత్రుడుగా ఉన్నటువంటి వ్యక్తి ఎప్పుడూ కూడా సంతోషంగా ఉంటాడు. పట్టలేని ఆనందము అతనికి ఉంటుంది. దేవుని సన్నిధిలో సంపూర్ణ సంతోషము కలదు. కీర్తన 16:11 వచనం, నిజమైన సంతోషాన్ని విశ్వాసి అనుభవిస్తూనే ఉంటాడు, తను సంతోషంతో నిండి ఉంటాడు. దీన్నే మనము చాలాసార్లు కొత్త నిబంధన ఏమంటుందంటే ధన్యుడు లేకపోతే ధన్యురాలు అనే మాట వాడతామండి. ధన్యుడు అంటే ఏంటంటే దేవుని కన్నుల క్రింద ఎప్పుడు భయపడకుండా దేన్నైనా ఫేస్ చేయగలిగినటువంటి ధైర్యం గలవారై సంతోషంగా ఉంటూ బాహ్య పరిస్థితులు ఆ వారి ఆనందాన్ని తాకకుండా ఉండగలిగితే కనుక ఆ వ్యక్తిని మనము సంతోషం కలిగినటువంటి వ్యక్తి లేకపోతే ధన్యుడు ధన్యురాలు అని మనము అనొచ్చు అనమాట. సో ఈ 12 టెస్ట్లు దయచేసి మిమ్మల్ని మీరు చెక్ చేసుకోండి. నేను నిజమైన క్రీస్తుని తెలుసుకున్నానా, పాపమును నేను ఎప్పటికప్పుడు దేవుని దగ్గర ఒప్పుకుంటున్నానా, ఆయన ఆజ్ఞలకు లోబడుతున్నానా, పరిశుద్ధులను ప్రేమిస్తున్నానా, లోకాన్ని తిరస్కరిస్తున్నానా, అబద్ధ బోధ ఏంటో నిజమైన బోధ ఏంటో నేను వివేకం కలిగి తెలివి కలిగి నేను చూడగలుగుతున్నానా, పవిత్రతను పరిశుద్ధతను వెంటాడుతున్నానా, పేదల పట్ల నాకు శ్రద్ధ ఉందా, నిర్మలమైన మనస్సాక్షి దోషారోపణ చేయని హృదయము నాకు ఉందా లేదా, అంతేకాదు దేవుని చిత్తానుసారమైన ప్రార్థన జీవితం నాకు ఉందా లేదా, మరి అలాగే దేవునితోనూ పరిశుద్ధులతోనూ సహవాసం చేయాలని త్వరగా ఆశపడుతూ నేను పర్స్యూ చేస్తున్నానా లేదా, ఆఖరిగా నిజంగా ఎవరు ఇవ్వలేని, ఈ లోకం ఇవ్వలేని దేవుడు ఇవ్వగలిగినటువంటి నిజమైన సంతోషాన్ని అనుభవిస్తున్నావా లేదా అని నువ్వు పరీక్షించుకోండి. నేను డీటెయిల్డ్గా వెళ్ళలేదు కానీ బట్ మీకు ఈ 12 టెస్ట్లు ఈ పత్రికలో ఉన్నాయని నేను చూపించాను. ఇప్పుడు మనము బుక్లో నుంచి వెళ్తున్నప్పుడు ఇవన్నీ ఒకసారి చూడలేము, పీసెస్గా వస్తుంటుంది బుక్ వెళ్తూ ఉన్నప్పుడు. సో అప్పుడు మీకు డీటెయిల్డ్ ఎక్స్పోజిషన్ వస్తుంది. కానీ ముందే నేను ఈ పరిచయ వాక్యము చెప్పాను కాబట్టి మీకు ఏమొస్తుందో తెలుసు. వచ్చినప్పుడు జాగ్రత్తగా, ఒకవేళ ఈ టెస్ట్లో కొన్ని టెస్ట్లో మీకు తెలియట్లేదు అనుకోండి, పుస్తకం మీకు హెల్ప్ చేస్తుంది. నేను లోపలికి వెళ్ళినప్పుడు చెప్తున్నప్పుడు, నాకు ఎలాంటి జీవితం లేదు, నేను నిజంగా ప్రభువుని అడగాలి, అన్ని 12 పాయింట్లు 100%గా ఉంటాయా అనేటువంటిది మీరు పుస్తకంలో నుంచి వెళ్తుంటే మీకు అర్థమవుతుంది. కాకపోతే ఒకటి మాత్రం నేను చెప్పగలను, ఎవరిలో అయితే జీవం ఉంటుందో, ఎవరిలో అయితే నిత్య జీవం ఉంటుందో, ఎవరిలో అయితే పరిశుద్ధాత్మ దేవుడు ఉంటాడో వారి జీవితము ఈ 12 నెరవేర్చాలి అనే విధంగా ఆ డైరెక్షన్లో ఉంటుంది అనేటువంటిది మాత్రం సత్యము. సో దీంతో నేను ఇక్కడ ముగిస్తున్నాను. మనము యోహాన్ రాసిన మొదటి పత్రికను వచనం తర్వాత వచనము చదవబోతున్నాము. ప్రార్థించండి. ఈ జర్నీ అంతా కూడా మనకి చాలా బ్లెస్సింగ్గా ఉండాలని, మనం వ్యక్తిగతంగా బ్లెస్సింగ్గా ఉండాలి. అలాగే మనం ఎక్కడైతే వేరే వారికి వాక్యము చెప్తున్నామో వారు కూడా బ్లెస్ చేయబడాలనేటువంటి ప్రార్థన చేస్తూ మనల్ని మనం తగ్గించుకుంటూ దేవుని కృపకు మనల్ని అప్పగిస్తూ
మనము ఈ గ్రంథంలో నుంచి ప్రయాణం చేద్దాం. దేవుని విస్తారమైన కృప మీ అందరికీ తోడుగా ఉండుగాక. థ్యాంక్ యూ వెరీ మచ్.